అందరికీ హాయ్. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ జాబ్ అలర్ట్స్. ఇక్కడ చూసినట్టయితే ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2025 ప్రొబేషనరీ ఆఫీసర్స్ 600 పోస్టులు ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 600 ప్రొబేషనరీ ఆఫీసర్లు శాశ్వత పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు ఆహ్వానిస్తుందండి. ఈ పర్మనెంట్ జాబ్స్ అండి. అర్హత ప్రమాణాలను పూర్తి చేసే అభ్యర్థులు దరఖాస్తు ఆన్లైన్ 16/1/2025 జనవరి 16 దాకా దీనికి లోపు మనం దరఖాస్తులు అనేది సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత కలిగి ఉంటే ఈ యొక్క దరఖాస్తులు అంటే అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం అండి. ఇక్కడ వివరాలు చూసినట్టయితే అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం ఆన్లైన్లో రిజిస్టర్ పూర్తి చేయాలి. ఇది 3 దశల్లో అనేది నిర్వహించబడుతుంది. దశ 1, దశ 2, దశ 3 3 ఫేజులు. అంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన విద్యార్థులు ఫేజ్ 2 ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్కి చేరుకుంటారు. దాని తర్వాతకి సైక్రోమెట్రిక్ టెస్ట్ అండ్ గ్రూపు ఎక్సర్సైజ్ టెస్టు ఇంటర్వ్యూతో మనకి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఖాళీలు చూసినట్టయితే ఎస్బీఐ ప్రొఫెషనల్ అధికారులు ఖాళీలు 600 ఉన్నాయండి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే అర్హత అనేది ఏదైనా డిగ్రీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగినది. అలాగే పరిగణించవలసిన తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 27వ తారీఖు నుంచి డిసెంబర్ నుంచి మొదలై 16 జనవరి వరకు ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ ఉంది. అలాగే రుజుము వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామ్ ఫీజు కూడా 27 నుంచి 16 లోపు మనం దీనికి పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటరు ఫిబ్రవరి 2025 అంటే 3 లేదా 4 వారాల్లో జారీ చేయడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష అనేది 8వ తారీఖు 3వ నెల నుంచి 15వ తారీఖు మధ్యలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే పరీక్ష ఫలితాలు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ పరీక్ష ఫలితాలు వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉంటుంది, ఏప్రిల్ నెలలో. అలాగే మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ జారీ చేయబడుతుంది ఏప్రిల్ 2వ వారం నుంచి. ఏప్రిల్ 2వ వారంలో మనకి అంటే వెంబటే మనకి 2వ వారం అనేది కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దశ ఆన్లైన్లో మెయిన్ పరీక్ష మేలో ఉంటుంది. అలాగే పరీక్ష ఫలితాలు అనేది మే జూన్లో ఉంటాయి. అలాగే కాల్ లెటర్ అనేది మే జూన్లో ఇస్తారు. అలాగే సైక్రోమెట్రిక్ పరీక్ష అనేది మనకి మే జూన్లోనే ఉంటుంది. అది కూడా అలాగే ఇంటర్వ్యూ మరి మే జూన్లోనే ఉంటుంది. అలాగే తుది ప్రక్రియ అంటే మే జూన్ లోపల మనకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అర్హత అయితే మనం ఎగ్జామ్ మంచిగా రాసి ఉంటే మనకి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ప్రీ ఎగ్జామినేషన్ శిక్షణ అండ్ మనకి ఎగ్జామ్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్ చేయబడతాయి జనవరి, ఫిబ్రవరిలో. ఎగ్జామ్ ఫ్రీ శిక్షణ అనేది మనకి పీడిఎఫ్ ద్వారా నేను మీకు బయోలో ఇస్తాను. అలాగే అండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ విధానం అనేది ప్రిలిమ్స్ 100 మార్కుల ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ప్రిలిమ్స్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారండి. ఇక్కడ చూసినట్టయితే ఇందులో 3 విభాగాలు ఉంటాయి. మనకి ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమ్స్ ఆంగ్లంలో 30 మార్కులు, యాప్టిట్యూడ్ అండ్ అంటే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మొత్తం 100 మార్కులు ఎగ్జామ్ ఉంటుందండి. ఇక్కడ ఇది మనకి 1 గంట పాటు మనకి ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. అంటే 20 నిమిషాలు అలా ఉంటుంది. అలాగే మెయిన్స్ వచ్చేసి 200 మార్కులు ఆబ్జెక్టివ్ ప్లస్ 50 మార్కులు డిస్క్రిప్షన్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే మన సైక్రోమెట్రిక్ అలా ఎగ్జామ్స్ అంటే ఇచ్చారు కదా, మన సైక్రోమెట్రిక్ టెస్ట్ అలా ఉంటుందండి, దానివల్ల అండి. అలాగే తుది ఎంపిక అనేది ఈ రెండింటిలో విడివిడిగా అర్హత సాధించాలండి. మెయిన్స్ తుది మార్కులు మెరిచి అనేది జాబ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఫేజ్ 3లో పొందిన మార్కులు అంటే మెరిట్ ద్వారా మనకి సాధించిన మార్కులు అనేది తుది పరీక్షలో మనకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫీజు నిర్మాణం చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము మినహాయించబడుతుంది. అలాగే ఫీజులు అందరికీ ₹750 రుసుము డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకు ఏ విధంగా సౌకర్యం ఉంటే ఆ విధంగా మనం దీనికి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే దరఖాస్తు అనేది పైన పేర్కొన్న అంటే నేను పీడిఎఫ్లో ఇస్తానండి. 16 తారీఖు డిజిటల్గా సమర్పించాలి. లోపల వారి సర్టిఫికేట్ల ఆధారంగా అభ్యర్థులు ఆన్లైన్లో మన అప్లికేషన్ చేసేవారు తండ్రి పేరు, విద్య, నివాసం మొదలైన ఫీల్డ్లను సరిగ్గా పూరించాలండి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణ స్కాన్లో ఫోటోలు దిగి మనకి సిగ్నేచరు సమర్పించడం అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ప్రింట్అవుట్ చేసి మనకి మనం అప్లై చేసిన కాపీని మనం దగ్గర ఉంచుకోవాలి. చూసినట్టయితే తర్వాత అదే ఆన్లైన్లో మనం చేతిరాతతో డిక్లరేషన్ ఫామ్ అనేది అక్కడ ఆన్లైన్లో ఇస్తారండి. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ పేరు తర్వాత పుట్టిన సంవత్సరం అనేది ఫామ్లో సమర్పించి మొత్తం సమాచారం అనేది ఉందా లేదా చూసుకొని దాని ద్వారా మనం అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం అప్లై చేసుకోమని మన ఫోటో, సిగ్నేచర్ మొత్తం ఈ పర్ఫెక్ట్ చూసుకోవాలి. ఇవి దానికి మెయిన్ కాబట్టి అండి. ఓకే అండి, చాలా మంచి అవకాశం అండి. ఎస్బీఐ నుంచి మనం ఇక్కడ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.